నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. నేడు నిర్వహించే సమావేశంపై అన్ని విభాగాల అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందుగానే సమాచారం అందించారు. అయితే ఈ సమావేశానికి 6 ప్రజాప్రతినిధులే హాజరవ్వడం విశేషం. పలువురు అధికారులు సైతం వచ్చారు. దీంతో సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొంతా తుఫాన్ గండం నుంచి బయటపడ్డాక నిర్వహించిన సమావేశం కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశానికి రాలేని పరిస్థితులు ఉంటే జిల్లా పరిషత్ సీఈఓకి సమాచారం ఇవ్వాలి. ఎవరి దగ్గర నుంచి సమాచారం లేకపోవడంతో యథావిధిగా నిర్వహించిన సమావేశానికి ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టినట్లయింది. అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు సైతం ఈ సమావేశానికి హాజరు కాలేదు. పంచాయతీల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామాలలో నెలకొన్న ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అయితే కోరం లేకపోవడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇదే విషయాన్ని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ స్పష్టం చేశారు. హాజరవడంతో కోరం లేనందున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 18-1/187లోని 14 ప్రకారం తదుపరి సాధారణ సర్వసభ్య సమావేశం తేదీ మరియు సమయం గౌరవ సభ్యులను మరియు అధికారులకు తెలియజేయడమైంది. నమస్కారం.